చూడండి, దేవుని మాట మనిషి మాట వంటిది కాదది. దేవుని మాట ప్రభావంతో కూడుకున్నది. దేవుని మాట శక్తివంతమైంది. దేవుని మాట ద్వారా గొప్ప కార్యాలు జరుగుతాయి. అద్భుత ఆశ్చర్య కార్యాలు మరి దేవుని యొక్క మాట ద్వారా జరుగుతాయి కదా. నోటి మాట చేత దేవుడు సర్వ సృష్టిని కలుగజేశాడు. శూన్యములో మరి దేవుని యొక్క మాట సర్వ సృష్టిని కలుగజేసింది కదా. ఆయన కలుగునుగాక అంటే సమస్తము కలిగిన దేవుని మాటలో అంత పవర్ ఉంది, అంత శక్తి ఉంది. సామాన్యమైంది కాదు దేవుని మాట. పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ప్రతి ఒక్క దేవుని మాట జీవంతో కూడుకున్నది, శక్తివంతమైనది, అది ప్రభావంతో కూడుకున్నది. మరి అటువంటి మాటలు వెలువడుతున్నప్పుడు అందుకే పాపులు మార్చబడుతున్నారు, దొంగలు మార్చబడుతున్నారు, త్రాగుబోతులు ఆ వ్యసనాల నుంచి విడుదల పొందుకుంటున్నారు. అలాగే లోక సంబంధులు వ్యభిచారులు మార్చబడుతున్నారు. దేవుని బిడ్డలారా, వారే కాదు, ఈరోజు నేను మార్చబడిన దేవుని యొక్క మాట ద్వారా నేను కూడా మార్చబడి ఉన్నా. నా జీవిత స్థితిగతులు కూడా మార్చబడింది కేవలం దేవుని యొక్క మాట ద్వారానే. ఆయన వాక్కుకు అంత శక్తి ఉంది, ఆయన వాక్కుకు అంత ప్రభావం ఉంది.